అంటే డాడీని కాపాడడం వాడికి అసలు ఇష్టమే లేదు. సో నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. వాణ్ణి వదిలేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. దేవి, నాట్ బ్యాడ్, షీఈ్ ఓకే, కొంచెం బాగానే ఉంది. యాక్చువల్లీ షీఈ్ క్వైట్ ఓకే. బాగాలేకపోయినా కాస్త రిలీఫ్గా ఉండేది. మహిదర్ని పొగిడితే ఈవిడికెందుకో అంత ఫీలింగ్. ఏదో తననే పొగుడుతున్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేసింది. టూ మచ్ అసలు. ఎక్స్క్యూజ్ మీ. అసలు తను మహిదర్కి ఏమవుతుంది? మహిదర్ రానని చెప్పి అంత దూరం వచ్చారు తన కోసమేనా? తనని చూడకుండా ఉండలేక వచ్చేసి సీక్రెట్గా చూసారా? దేవి మేడం గురించేనా అంత ఆలోచన? నీకెలా తెలుసు? నీ ఫ్రెండ్ కదా, పైగా నీ ఫేస్ ఉంది చూడు, అది నీ మనసుకు అద్దంలా ఉంటుంది. ఇక్కడ జరుగుతున్నదంతా ఇక్కడ కనబడుతోంది. నువ్వు హర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు మేఘా, జాగ్రత్తగా ఉండు. అలా ఎందుకు అంటున్నావు? నేనెందుకు హర్ట్ అవుతాను? ఏమో, నాకు అలా అనిపిస్తుంది. మేడం గురించి సార్ గురించి ఆలోచించడం మానే మేఘా. నీకంతా తెలుసు మోహన్. మహిదర్ గురించి నీకు మొత్తం తెలుసు కదా? ఎప్పుడూ గెస్ చేశాను, కానీ అవన్నీ నాకు సంబంధించిన విషయాలు కావు. సర్కి గొప్ప విజన్ ఉంది, చాలా మంచి పని చేయాలనుకుంటున్నారు. దాని గురించి మాత్రమే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను, ఆలోచిస్తాను. ఆయన పర్సనల్ విషయాలు నాకు అనవసరం. నాకు ఇంట్రెస్ట్గా ఉంది, తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు చెప్పొచ్చు కదా, ఫ్రెండే కదా. నాకు సంబంధించిన విషయాల గురించి మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఐఎమ్ ష్యూర్ సర్కి కూడా నచ్చదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, దేవి మేడం సర్కి చాలా క్లోజ్. నువ్వు ఊహిస్తున్న దానికన్నా ఎక్కువ క్లోజ్. దట్స్ ఆల్ ఐ కెన్ సే. హాయ్ మేఘా.
మేడం చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు సార్. మీకు చెప్పాలని వెయిట్ చేస్తున్నాం. ఏమన్నారు? మన హాస్పిటల్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. ఇండియా మొత్తం ఇలాంటి సర్వీస్ స్టార్ట్ చేయడానికి గవర్నమెంట్ హెల్ప్ తీసుకోమన్నారు సార్.